తెనాలి రామకృష్ణ విజయనగర రాజ్యంలోని ప్రఖ్యాత కవి మరియు హాస్య పండితుడు. ఆయన తన తెలివి, చమత్కారం, హాస్యంతో చాలా సమస్యలను పరిష్కరించేవాడు. ఒకసారి రాజుగారి వద్దకు ఒక ధనిక వ్యాపారి వచ్చి తన సంపద దొంగిలించబడిందని ఫిర్యాదు చేశాడు. రాజు వెంటనే తెనాలి రామకృష్ణను పిలిచి దొంగను పట్టుకోవాలని ఆదేశించాడు. రామకృష్ణ అందరి సమక్షంలో ఒక ఖచ్చితమైన పద్ధతితో దొంగను పట్టుకోవాలనుకున్నాడు. అతను రాత్రి ఒక ప్రత్యేక పూజ ఏర్పాటు చేసి అందరికీ పూజలో ఒక గడ్డి చెంపను కోయాలని చెప్పాడు. కోసినప్పుడు అది పొడవుగా ఉంటే వాళ్లకు తెలియదని, గడ్డి తక్కువగా ఉంటే దొంగలు అని అర్థం చేసుకోవాలని చెప్పాడు. దొంగ భయపడి తన గడ్డి కొట్టకుండా పూజ పూర్తి చేశాడు. రామకృష్ణ ఈ చమత్కార పద్ధతితో దొంగను తేల్చాడు. ఈ కథ తెనాలి రామకృష్ణ బుద్ధి, సృజనాత్మకత, చమత్కారం పట్ల ఉన్న ప్రతిభను చాటుతుంది.